ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. స్వామి ఎప్పుడు ఏదో ఒక గ్రంథం చదవడమో లేక ఏదో వెతుక్కుంటున్నట్లు అరుణాచలంపై అటు ఇటు తిరగడమో చేసేవారు. తన చుట్టూ ఉన్న వారికి తాను చదివినవి వివరించి చెప్పేవారు. అప్పుడప్పుడు కొన్ని సంగతులకు వ్యాఖ్యలు రాసేవారు. ఆ రోజుల్లో చిదంబరం నుంచి ఒక శాస్త్రిగారు వచ్చి వివేక చూడామణి పుస్తకం ఇచ్చి వెళ్లారు. విరూపాక్ష గుహకు దగ్గరలో పులులు చిరుతలు తిరిగేవి. వాటిని చూసి ఆశ్రమవాసులు భయపడి పారిపోయేవారు, లేదా గుహలో దూరి తలుపులు వేసుకుని స్వామిని కూడా లోపలకు రమ్మని పిలిచేవారు. స్వామికి భయమేమిటి? అన్నింటినీ చూస్తున్నట్లే వాటిని చూస్తూ స్థిరంగా కూర్చునేవారు. అంతటా ఒకే చిద్వస్తువును దర్శించు మహాత్ములకు భయమేమిటి? మనకు విడిగా విభిన్నంగా అన్యంగా వేరొకటి లేదు. స్వామి దృష్టిలో పులి తాను అన్నీ అంతా ఒకటే, సమానమే. ఏది ఆయన నుంచి భిన్నంగా లేదు. పులి అంటే భయం కాదా అని స్వామిని అడిగితే ఎవరైనా తనను తాను చూసి భయపడతారా? భయపడితే అది అవివేకం. ఆత్మ తప్ప అన్యం లేదు అన్నారు. స్వామి అరుణాచలం వచ్చిన రోజుల్లో జల్లువానలో తడిచినదే స్నానం. మళ్ళా 4 మాసాల వరకు ఆయన స్నానం చేయలేదు. ఆ తర్వాత ఒక ఆమె దయతలచి తలంటు స్నానం చేయించింది. ఓ సంవత్సరానికి గురుముహూర్తంలో భక్తులు స్వామిని స్నానం చేయించారు. కానీ స్వామి విరూపాక్ష గుహ చేరినప్పటి నుంచి రోజు స్నానం చేసేవారు. ఒక రోజున స్వామి పచ్చయ్యమ్మన్ గుడి దగ్గర కొలనులో తలంటు స్నానం చేయడానికి బయలుదేరారు. ఆయన వెంట పళనిస్వామి, వాసుదేవ శాస్త్రి ఇంకా కొందరు భక్తులు ఉన్నారు. స్వామి స్నానం చేసి తిరిగి తాబేలు బండ దగ్గరకు వచ్చేటప్పటికి స్వామికి అకస్మాత్తుగా నీరసంగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో స్వామి చెప్పారు. నా కళ్ళ ముందున్న మైదానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తెల్లని తెర కప్పినట్లు ఉంది. పడిపోతానేమోనని వెంటనే ఆగిపోయాను. కొంతసేపటికి ఆ తెర తొలగింది. మళ్ళా నడక ఆరంభించాను. ఒక చీకటి తెర అడ్డం వచ్చింది. స్పృహ తప్పింది. మళ్ళా స్పృహ వచ్చేటప్పటికి నేను ఒక రాతిని ఆనుకొని నిలబడ్డాను. తర్వాత నడవబోయాను. మళ్ళా నల్లని తెర అడ్డం వచ్చింది. ఇంకా లాభం లేదని కింద కూర్చున్నాను. తల గట్టిగా ఊగింది. శ్వాస ఆగింది. శరీర ఛాయ కమిలినట్లుగా నీలంగా మారింది. అది మృత్యు ఛాయ. ఆ ఛాయ క్రమంగా నల్లగా మారింది. వాసుదేవ శాస్త్రి నన్ను చూసి స్వామి చనిపోతున్నారు అని అనుకుని ఏడ్పు ఆరంభించారు. ఆయన ఏడ్పు, రోదన, మాటలు నాకు వినిపించాయి. ఆయన వణకడం కూడా నాకు కనిపించింది. ఆయన అన్న మాటలు, వాటి అర్థాలు అర్థమయ్యాయి. నా దేహఛాయ మారిన విధం గమనించాను. రక్త ప్రసరణ ఆగిపోయింది. శ్వాస నిలిచిపోయింది. ఆపాదమస్తకం తట్టుకోలేని చలితో వణికాను. నా సహజ చైతన్య స్రవంతి పూర్తి ఎరుక ఆ స్థితిలో కూడా స్థిరంగా సహజంగా ఉంది. నా దేహస్థితి చూసి నేను భయపడలేదు, విచారించలేదు, ఆలోచించలేదు. మామూలుగా కూర్చున్నట్లే ఓ రాయి దగ్గర కూర్చున్నాను. కళ్ళు మూశాను. రాతిని ఆనుకోలేదు. రక్త ప్రసరణ, శ్వాస అట్లానే ఉన్నాయి. ఆ స్థితిలో 10-15 నిమిషాలు ఉన్నాను. అంతలో దేహమంతా దెబ్బ వంటి అదురు బయలుదేరింది. దానితో రక్త ప్రసరణ తిరిగి ఆరంభమై ఉధృతమైంది. శ్వాస మామూలు స్థితికి వచ్చింది. దేహంలోని ప్రతి స్వేదరంధ్రంలోంచి చెమట పోసింది. ఒంటికి మామూలు రంగు వచ్చేసింది. కళ్ళు తెరిచాను. పైకి లేచాను. వెడదామా అన్నాను. బయలుదేరి ఏ ఇబ్బంది లేకుండా విరూపాక్ష గుహ చేరుకున్నాం. నాకు వచ్చిన మూర్ఛ వంటిది అది ఒక్కటే. దాంట్లో శ్వాస, రక్త ప్రసరణ ఆగిపోయాయి. పూర్వం అటువంటి శరీరోద్రేకాలు చాలా వచ్చాయి, కానీ ఇది చాలా ప్రమాదకరమైంది అన్నారు. స్వామికి చిన్నప్పటి మృత్యు అనుభవం వంటిదే మళ్ళా కలిగింది. అప్పుడు ఇప్పుడు 2 సార్లు విడవకుండా ఆగకుండా రోగం వెనుక శృతివలే సంపూర్ణ ఎరుక ఉండనే ఉంది. అదే విశేషం. కానీ రెండవసారి కలిగిన అనుభవ సమయంలో రక్త ప్రసరణ, శ్వాస కొద్ది కాలం వాటంతటా అవి ఆగాయి. ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకొని ఆది మధ్యాంత లేని బహుళ విస్తరణ జరిగినప్పుడు ఏకత్వానందం కలుగుతుంది అన్నారు స్వామి. ప్రతి ఒక్కరికి మృత్యుభీతి ఉండడం సహజమే. అది అన్ని భయాల్లోకి పెద్ద భయం. తాను మృత్యురహిత ఆత్మను అన్న సంగతి స్వామి ప్రథమ మృత్యు అనుభవంతోనే తెలుసుకున్నారు.
మనిషిని భీతి చెందించేది దేహం కాదు, దేహ స్ఫురణ. అదే స్మృతి. దానికి కారణం మనిషిలో ప్రపంచాసక్తి అధికం కావడం. స్వామి ఎప్పుడూ ఎవరిని దేనికి ఖండించేవారు కాదు, విమర్శించేవారు కాదు, నివారించేవారు కాదు, నిరోధించేవారు కాదు, నిందించేవారు కాదు. ఎవరిని ఏమీ అనకుండా ఊరికే జరిగిపోతున్న వాటిని చూస్తూ ఉండేవారు. జీవితాన్ని బంధించకు, తలుపులు పూర్తిగా తెరిచేయి, నీలో అందరికీ అన్నింటికీ అన్ని వేళలా చోటి అనేదే స్వామి తత్వం. అదే ఆయన మార్గం, అదే ఆయన శక్తి. ఆయన్ని సమీపించిన వారు ఏ మార్గానికి, ఏ మతానికి, ఏ సిద్ధాంతానికి, సాంప్రదాయానికి, ఏ పద్ధతికి, చివరికి దేనికి చెందినవారైనప్పటికీ ఆయన ఎప్పుడూ ఎవరిని దేనికి ఖండించలేదు, విమర్శించలేదు. చివరికి జీవితంలో ఎదురైన దుర్మార్గుల్ని, దొంగల్ని, దుష్టుల్ని, శత్రువుల్ని, తిరుగుబాటుదారుల్ని ఎవరిని ఎప్పుడూ ఆయన ఏమీ అనలేదు, ప్రశ్నించలేదు, కనీసం సందేహించలేదు, ఏమీ చేయలేదు. అందుచేత ఆయన్ని ఎవరు ఏ కారణానికి సమీపించినా వారి అహం అణిగిపోయేది. ఆయన్ని ఏం చేయడానికి వారికి తోచేది కాదు. అది మౌనాన్ని మించిన గొప్ప ఆయుధం. చెడు, దుర్మార్గం, అన్యాయం, అపకారం, అక్రమం మొదలైన వాటిని అడ్డగించక, ప్రతిఘటించక, విమర్శించక, ఖండించక, నిరోధించక, కాదనక, అసలు ఏమీ అనక జరిగిపోతున్న వాటి అన్నింటినీ సాక్షిగా ఉండటం అనేది స్వామి వంటి వారి తత్వమై ఉంటుంది. అటువంటి మహాత్ములు తమకేగాక తమను అనుసరించిన వారికి ఆ తత్వమే బోధిస్తారు. అదొక విధమైన జీవన విధానం. జీవితాన్ని ఈశ్వరార్పితం చేసిన వారికే అది సాధ్యం. అటువంటి వారికి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా వారు వాటిని ప్రేమతో స్వీకరిస్తారు. చివరికి అవి ఎంత దారుణంగా, ఘోరంగా పరిణమించినా సరే తమకు తటస్థపడ్డ ప్రతి సంగతిని ఒకే విధంగా సమదృష్టితో, ప్రేమభావంతో, సరైనదిగా, అత్యంత అవసరమైనదిగా, సీరియస్గా తీసుకుంటారు. మహాత్ములు జీవితాలు పరికిస్తే అటువంటి సంగతులే మనకు పరమ సత్యాలుగా ప్రస్ఫుటంగా గోచరమవుతాయి. మంచి జరిగితే భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం, చెడు జరిగితే కృతజ్ఞత చెప్పము. మనిషి అక్కడే పొరబడేది అన్నారు స్వామి. అంటే మంచి చెడు అన్నీ అంతా ఒకటేనని స్వామి భావన. ద్వంద్వాతీతులుగా జీవించమని స్వామి సూచన. అంటే మంచి చెడు అనడానికి ఒకటి ఉండాలి. ఆ ఒకటి అహం. అది ఆత్మలో లీనమైతే ఇంకా మంచి చెడు, పాపం పుణ్యం ఏమీ ఉండవు. అటువంటి వారే ద్వంద్వాతీతులు. అసలు ఉన్నది ఒకటే సత్యం, ఒకటే ఆత్మ అనే స్థిరభావం కలవారికి బాహ్య ప్రపంచ క్రియాకలాపమంతా ఒక కలలాగా, చిత్తేజో పటం మీద కదలాడే బొమ్మలాట మాదిరిగా ఉంటుంది. అటువంటి వారు సమస్తానికి సదా సంపూర్ణ ఎరుకలు, సాక్షిభూతులుగా ఉంటారు. అదే స్వామి పద్ధతి. చెడు, దుర్మార్గం, అపకారం, అన్యాయం మొదలైనవి జీవితంలో ఎదురైనప్పుడు, అవి మరింత ఉపద్రవమై భయపెడుతున్నప్పుడు, అప్పుడు సైతం స్వామి వాటికి పూర్తి ఎరుకలో ఉండి కేవలం సాక్షిగా ఉండేవారే కానీ వాటిని నిరోధించలేదు, అడ్డగించలేదు, ఖండించలేదు, నిరాకరించలేదు, నిందించలేదు, విమర్శించలేదు. ఏమీ చేయక ఊరికే ఉండేవారు. అరుణాచలంపై మహాత్ములు, మహర్షులు, సాధువులు, సాధకులతో పాటు దొంగ సాధువులు, కపట సన్యాసులు కూడా ఉండేవారు. వారు భక్తుల నుంచి, యాత్రికుల నుంచి పళ్ళు, పలహారాలు, డబ్బు తీసుకుని హాయిగా బ్రతికేవారు. స్వామి అరుణాచలంపై స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటి నుండి అటువంటి కపట సన్యాసుల, దొంగ సాధువుల బ్రతుకులు బయటపడ్డాయి. దానితో వారు స్వామిపై ద్వేషం పూనారు. కానీ వాళ్లంతా త్వరలో సూర్యుని ముందు దివిటీలై క్రమంగా చెల్లాచెదరైనారు. కానీ ఆ దొంగ సాధువులు అరుణాచలం కొండ గుహల్లో సాధన చేసుకోవడానికి వచ్చే నిజమైన కొత్త సాధకుల్ని నానా బాధలు పెట్టేవారు. కొందరిని భయపెట్టి తరిమేవారు, కొందరికి ప్రమాదాలు కలిగించేవారు. స్వామి గురుమూర్తంలో ఉన్నప్పటి నుంచి తెలిసిన ఒక సాధువు అరుణాచలంపై ఒక గుహలో ఉండేవాడు. ఆయన జుట్టు బాగా పెరిగి జడలు కట్టడం వల్ల అందరూ ఆయన్ని జటాస్వామి అని పిలిచేవారు. కొండపైన ఆయనకో ఆశ్రమం ఉంది. ఆయన బాగా చదువుకున్నవారు. ఆయన ఎన్నో గ్రంథాలు సేకరించి పెట్టుకున్నారు. అవి చాలా వరకు సంస్కృత గ్రంథాలు. వాటిల్లో ఆయుర్వేద గ్రంథం కూడా ఉంది. ఆయన వయసు మళ్ళినవారు. స్వామి
అప్పుడప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ గ్రంథాల్ని చదివేవారు. లేదా కొంతసేపు ఆయన ఆశ్రమంలో ఉండి ఆయనకు పూజలో సహాయం చేసేవారు. గంట వాయిస్తూనో, పువ్వుల దండలు కడుతూనో, పాత్రలు తోమిపెడుతూనో ఏదో ఒక పని చేసేవారు. కానీ స్వామి చాలా వరకు మౌనంగా ఉండేవారు. వైద్య గ్రంథాలన్నీ చదివి తోటి సాధువులకు అవసరమైన వారికి వైద్య రహస్యాలు చెప్పేవారు. ఒకసారి చదివితే చాలు, ఏ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోయేవారు కాదు. ఆయన గ్రహించిన ప్రతి సంగతి స్మృతిపదంలో శాశ్వత ముద్ర పడిపోయేది. అందుచేత ఎప్పుడు ఏ గ్రంథం ప్రసక్తి వచ్చినా వాటికి బ్రాహ్మణస్వామి ప్రమాణం అనేవారు జటాస్వామి. స్వామి పవలకుండ్రులో ఉన్నప్పుడు ఒక రోజున కొండపైన సెలయేరులో స్నానం చేయాలి అనుకున్నారు. ఆ సంగతి పళనిస్వామితో చెప్పారు. ఆయన వెళ్ళి ఆ సంగతి జటాస్వామికి చెప్పారు. తన కుటీరం దగ్గర ఉన్న సెలయేటిలో స్వామి స్నానానికి ఏర్పాటు చేశారు జటాస్వామి. స్వామికి తెలియకుండా పళనిస్వామి వారిని ఆ సెలయేరు దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ జటాస్వామి వారికి బ్రహ్మాండమైన స్వాగతం ఏర్పాటు చేశారు. ఓ ఆసనం సిద్ధం చేశారు. పాలు పళ్ళు ఉంచారు. జటాస్వామి భక్తి శ్రద్ధలతో స్వామికి ఎదురేగి స్వాగతం చెప్పారు. అటువంటి జటాస్వామి తర్వాత కాలంలో స్వామి ఎడల దుర్మార్గంగా ప్రవర్తించారు. ఒకసారి జటాస్వామి స్వామి ఉంటున్న గుహ మీదకు ఒక పెద్ద బండరాయి దొర్లించారు. భూకంపం వచ్చినట్లు కొండంతా దద్దరిల్లుతూ ఆ రాయి స్వామి మీదకు దొర్లుకుంటూ వచ్చింది. స్వామి దాని నుంచి తప్పించుకొని పక్కదారిని జటాస్వామి దగ్గరకు వెళ్ళారు. ఆయన స్వామిని చూసి సిగ్గుపడి ఏదో పరిహాసానికి చేశాను అన్నారు. కానీ ఆయనకు స్వామి అంటే నిజమైన భక్తి, గౌరవం, ప్రేమ ఉన్నాయి. కానీ ధనం పోగు చేసుకోవాలి అనే బలీయమైన బలహీనత ప్రబలంగా ఉండటం చేత ఆయన అప్పుడప్పుడు అటువంటి పాడు పనులు చేసేవారు. జటాస్వామి చేసిన అపచారాలు, కుచేష్టలు ఎన్ని ఉన్నా అవన్నీ పరిహాసం కోసం చేసిన కొంటె పనులే కానీ స్వామి ఎడల అసూయతో, ద్వేషంతో చేసినవి మాత్రం కావు. అంతకు మినహా ఆయనలో ఇంకే దోషమూ లేదు అన్నారు స్వామి. జటాస్వామి స్నేహితులు బాలానంద అనే ఒక సాధువు ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు, ఫ్రెంచ్, మరాఠీ, సంస్కృతం, మలయాళం భాషలలో మంచి ప్రవేశం ఉంది. ఆయన చాలా అందమైన వారు, మంచి మాటకారి, తన ఎడల సదభిప్రాయం కలిగేటట్లు మాట్లాడగల నేర్పరి. ఎటువంటి వారిని మాటలతో ఆకట్టుకునేవారు. చాలాసార్లు అతి వినయం చూపేవారు. ఆయన మాటలు సమ్మోహనకరంగా ఉండటం చేత ఆయనలో వశీకరణ శక్తి ఉంది అనుకునేవారు. మనిషిని చూడగానే గొప్ప వ్యక్తి అనిపించేవారు. అందరినీ ఎప్పుడూ తానే ముందుగా నవ్వుతూ పలకరించేవారు. స్వామి అరుణాచలం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటి నుంచి బాలానంద ఆటలు తగ్గాయి. ఆయనలో పైపైన మెరుగులు తొలగాయి. చివరికి గతిలేక స్వామి తన శిష్యుడని ఊళ్ళో చెప్పి డబ్బు, సరుకులు అడిగి తీసుకునేవారు. ఆ సంగతి స్వామికి తెలిసిందని తెలుసుకుని, నేను నీ గురువునని చెప్పి యాత్రికుల దగ్గర, భక్తుల దగ్గర డబ్బు తీసుకుంటున్నాను. నీకేం నష్టం లేదు కాబట్టి నన్ను ఖండించకు అన్నారు. ఒక రోజున పళనిస్వామి గుహ కడుగుతూ బాలానంద గారి పట్టుబట్టలు అక్కడ పడి ఉంటే పక్కన పెట్టారు. అది చూసి బాలానంద గారు స్వామితో, పళనిస్వామి ఇక్కడి నుంచి పంపించేయండి అన్నారు. దానికి స్వామి సమాధానం చెప్పలేదని రోషం వచ్చి స్వామి ముఖం మీద ఉమ్మేశారు. అయినా స్వామి చలించలేదు. చుట్టూ ఉన్న భక్తులు, శిష్యులు కూడా ఏమీ అనలేదు. కానీ గుహలోంచి ఒక ఆయన వచ్చి, ఎంత దుర్మార్గం, ఎంత ధైర్యం, స్వామి ముఖం మీద ఉమ్మేశావా, చూడు నిన్నేం చేస్తానో అంటూ వెంటపడ్డాడు. బాలానంద అక్కడి నుంచి ఒక్క పరుగున పారిపోతూ అరుణగిరి వాసయోగ్యమైనది కాదు అని వెళ్ళి టికెట్ కొనకుండా రైల్లో ఫస్ట్ క్లాసులో కూర్చున్నారు. ఆ పెట్టెలో ఒక యువక దంపతులు ఉన్నారు. బాలానంద స్వామి వారికి ఏదో చెప్పబోతే వారు వినిపించుకోలేదు. వారు వ్యామోహంలో పడి తనను ఉపేక్ష చేశారని ఆవేశపడి వారిని తిట్టారు. వారికి కోపం వచ్చి ఆయన్ని చెప్పు తీసుకొని కొట్టారు.
బాలానంద స్వామి అక్కడక్కడా కొన్నాళ్ళు తిరిగి మళ్ళా తిరువణ్ణామలై చేరుకున్నారు. స్వామి దగ్గర చేరి మళ్ళా అసభ్యంగా ప్రవర్తించారు. ఒక రోజున స్వామి కళ్ళల్లోకి సూటిగా చూసి, నీకు నిర్వికల్ప సమాధి స్థితి నేర్పుతాను అని స్వామిని దూరంగా తీసుకుపోయి ఏమేమో చెప్పి చేయించారు. కానీ చివరికి బాలానంద స్వామినే నిద్ర కమ్మింది. ఆయన అక్కడే పడి నిద్రపోతూ ఉండగా స్వామి తిరిగి విరూపాక్ష గుహకు వచ్చేశారు. తనను వదిలి వచ్చేశారని స్వామి మీద కోపం వచ్చి అరుణాచలం వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళినట్లే వెళ్ళి బాలానంద స్వామి మళ్ళా వచ్చారు. వచ్చి అందరి మీద అధికారం చలాయించడం మొదలుపెట్టారు. మళ్ళా అందరూ కలిసి వెళ్ళగొట్టారు. ఆయన స్వామిని శపిస్తూ ఊళ్ళోకి వెళ్ళి ఒక దుకాణంలో కూర్చుని స్వామి మీద ఫిర్యాదుగా ఏదో చెప్పబోతే స్వామి భక్తుడైన ఆ దుకాణం యజమాని ఆగ్రహించి ఆయన్ని తన్ని తరిమేశాడు. ఆ దెబ్బతో బాలానంద స్వామి అరుణాచలం వదిలి వెళ్ళిపోయారు. కానీ మళ్ళా త్వరలో తిరిగి వచ్చి స్వామి ముందు నగ్నంగా కూర్చునేప్పటికీ చుట్టూ ఉన్న భక్తులు భరించలేక ఆయన్ని తరిమేశారు. ఆయన మళ్ళా రాలేదు. ఒకసారి ఒక సాధువు వచ్చి, నేను నీ గురువును, కాళహస్తి నుంచి వచ్చాను. భగవంతుడు నాకు కలలో కనపడి నీకు దత్తాత్రేయుని మంత్రోపదేశం చేయమన్నారు అని స్వామితో చెప్పారు. దానికి స్వామి, ఆ భగవంతుడు నాకు కూడా కనిపించి మీ దగ్గర మంత్రదీక్ష తీసుకోమంటే తప్పక తీసుకుంటాను అన్నారు. వ్యవధి లేదు, చిన్న మంత్రమే, త్వరగా తీసుకో అని స్వామిని ఒకటే తొందర పెట్టాడు ఆ సాధువు. జపం చేయని నాకు మంత్రదీక్ష ఇవ్వడం ఏం లాభం? మరొకరిని చూసుకోండి, నేను తగినవాడను కాను అన్నారు. అయినా ఆ సాధువు తాను స్వామి గురువునంటూ పోస్టు ద్వారా స్వామికి వచ్చే ఉత్తరాలు అవి కాజేసేవారు. కొన్నాళ్ళు గడిచాక ఆ సాధువు ధ్యానంలో ఉన్నప్పుడు స్వామి కనపడి, నిన్ను నీవు మోసగించుకోకు అన్నారని వచ్చి స్వామితో చెప్పి, కాళ్ల మీద పడితే ఇతరులపై ప్రయోగించడానికి నా వద్ద అటువంటి ప్రయోగశక్తులు ఏమీ లేవు అనగా ఆయన శాంతంగా వెళ్ళిపోయారు. స్వామి విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు కొంతమంది తప్ప తాగి, మేము పొదిగై కొండ ప్రాంతం నుండి వచ్చాము. ఆ పవిత్ర పర్వతం మీద అగస్త్య మహర్షి ఇంకా తపస్సు చేస్తున్నారు. ఆయనే మాకు చెప్పి పంపించారు, మిమ్మల్ని శ్రీరంగం తీసుకురమ్మని. అక్కడ సిద్ధపురుషుల సమావేశం జరుగుతోంది. అక్కడ నుంచి మిమ్మల్ని పొదిగై కొండ మీదకు తీసుకువెడతాం. అక్కడ మీకు దీక్ష ఇవ్వబడుతుంది. ఎందుకంటే మీ దేహంలో ఇంకా కొన్ని ధాతువుల్ని లవణాల్ని తీసేసి శుద్ధి చేసేందుకు, తద్వారా మీకు దివ్యశక్తులు లభింపచేసేందుకు అంటూ ఏవేవో చెప్పుకుపోయారు. అటువంటి సంగతులు స్వామి జీవితంలో ఎన్నో తటస్థపడ్డాయి. స్వామి వాటికి ఏనాడు చలించలేదు. కానీ పెరుమాళ్ల స్వామి ఆ తప్పతాగి వచ్చిన వారితో, ఇంతకుముందే అక్కడ నుంచి మాకు ఒక సమాచారం వచ్చింది. మీరు ఇక్కడికి వస్తున్నట్లు, మిమ్మల్ని మూసలో పెట్టి నిప్పులో కరగబెట్టమని మస్తాన్ అనే భక్తుని చూసి, నువ్వు వెళ్ళి వీళ్ల కోసం గొయ్యి తవ్వు, కట్టెలు వెలిగించు అన్నారు. అది విని వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒక రోజున కొందరు భక్తులు స్వామి దర్శనానికి విరూపాక్ష గుహకు వెళ్లారు. అది శీతాకాలం. ఆ రోజున మరీ చలిగా ఉంది. స్వామి కళ్ళు మూసుకొని ముడుచుకొని కూర్చున్నారు. ఆ వచ్చిన భక్తులు అటూ ఇటూ చూసి ఓ కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లతో స్వామిని అభిషేకించారు. ఆయన్నో విగ్రహంగా భావించి ఆయన స్వామి కదల్లేదు. 1878 నవంబర్ 17వ తేదీన బొబ్బిలి దగ్గర కలువరాయి అనే గ్రామంలో గణపతి శాస్త్రి గారు జన్మించారు. ఆయనకు 5వ ఏట వరకు మాటలు రాలేదు. దానికి తోడు ఆయనకు మూర్ఛ వంటి జబ్బు ఉండేది. అది ఇనుం కాల్చి చురక వేయడంతో పోయింది. రోగం నయం కావడమే కాదు, కంఠం ముడి వేడింది. అప్పట్నుంచి ఆయనలో అనూహ్యమైన మార్పు వచ్చింది. తండ్రి పినతండ్రి దగ్గర మంత్రశాస్త్రం, ఆయుర్వేదం, జ్యోతిష్యం, శ్రీవిద్య, పంచకావ్యాలు, ప్రబంధాలు, ఛందస్సు, ఇతిహాసాలు ఇంకా ఎన్నో బృహద్ గ్రంథాలు చదివి మదించి వాటి సారాంశాన్ని గ్రహించారు. రామాయణం, మహాభారత పురాణాల్ని, ఉపనిషత్తుల్ని, వేదాల్ని అధ్యయనం చేశారు. మంత్రతంత్రాల్ని నేర్చారు. యోగశాస్త్రాన్ని అభ్యసించారు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం, అపారం, అద్భుతం, అనూహ్యం. ఆయన మహామేధావి, పండితుడు, కవి.
సర్వ విద్యలు సమస్త శాస్త్రాలు 20 ఏళ్లు నిండకముందే ఆయన చేతిలో మెరుగులు దిద్దుకున్నాయి. ఆయన ఆసుకవిత్వం చెప్పేవారు, అష్టావధానం చేసేవారు. కంఠం ముడివేయడంతో ఆయన జీవితంలో వాగ్దేవతా నృత్యం ఆరంభమైంది. గణపతి శాస్త్రి గారికి 12వ ఏటనే విశాలాక్షమ్మ గారితో వివాహం జరిగింది. భార్య కాపురానికి వస్తుంది అనగా ఆయనకు తపస్సు మీదకి మనస్సు మళ్ళింది. భార్యని తండ్రిని అనుమతి అడిగారు. 2 పిల్లలు కలిగిన తర్వాత తనకు అటువంటి అవకాశం ఇవ్వమని విశాలాక్షమ్మ కోరింది. ప్రాచీన ఋషులు గాథలు ఆయన్ని ఆకర్షించడం వల్ల పెళ్లైన తర్వాత భార్యా సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరారు. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించారు. అంతిమ జ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో ఎన్నో మంత్రాల్ని జపించారు. నిష్టగా ఎంతో సాధన చేశారు. దేశం తిరిగారు. ఎందరో దేవతల్ని ఆరాధించారు. ఎన్నో క్రమశిక్షల్ని, నియమనిష్టల్ని, నిబంధనల్ని శ్రద్ధగా పాటించారు. 1900లో బెంగాల్లో నవద్వీపమందు జరిగిన సంస్కృత మహాసభలకు హాజరై పండితుల, మేధావుల, శాస్త్రవేత్తల, పెద్దల మెప్పు పొంది కావ్యకంఠ అనే బిరుదు పొందారు. 1904 ప్రాంతంలో గణపతి శాస్త్రి గారు జీవనోపాధికై తప్పనిసరిగా ఏదో ఒక పని చేయవలసి రావడంతో నార్త్ ఆర్కాడ్ జిల్లా ముఖ్య పట్టణమైన వేలూరు పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరారు. ఆయనకు అక్కడ ఎందరో శిష్యులు చేరారు. అనేక మంత్రాల్ని ఎందరికో ఉపదేశించారు. వాటిల్లో శివపంచాక్షరి ఒకటి. మంత్రజపం సరిగ్గా జపించుటకుగాను ఆగమశాస్త్రం అభ్యసించారు. వేదాంత దర్శన వాంగ్మయమంతా అభ్యసించారు. హిందూ మతోద్ధరణకు, భారతదేశ పురోభివృద్ధికి, దేశ స్వాతంత్రానికి తీవ్రంగా పూనుకొని దైవశక్తిని ఆవిర్భవింపచేసి ఒక సంఘాన్ని స్థాపించి దానికి ఆయనే అధ్యక్ష పదవిని అలంకరించారు. అప్పటికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు. గణపతి శాస్త్రి గారు తనకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలగడం లేదని గ్రహించి సంశయ నివృత్తికై తిరువణ్ణామలైలో ఉన్న బ్రాహ్మణ స్వామిని దర్శించాలి అనే కోరిక కలిగి విశ్వనాథ అయ్యర్తో అరుణాచలం వచ్చారు. కానీ అంతకుముందు ఆయన ఒకసారి స్వామిని అడిముడి గుడి దగ్గర దర్శించారు. రెండవసారి వచ్చినప్పుడు స్వామిని చూడగానే ఆయన సిద్ధపురుషులని నిర్ణయించుకున్నారు. అవి కార్తీక మాసపు పుణ్యదినాలు. శాస్త్రిగారు వచ్చేటప్పటికి స్వామి గుహ ముందు ఒంటరిగా కూర్చున్నారు. స్వామిని చూసి సాష్టాంగపడి 2 కాళ్ళు పట్టుకుని గద్గద స్వరంతో స్వామి చదవవలసిందంతా వేదాంత శాస్త్రాలతో సహా చదివారు. అన్నీ అవగాహన చేసుకున్నాను. నా హృదయ తృప్తి కోసం కడు నిష్టగా మంత్రజపం చేశాను. అయినా నాకు ఇప్పటి వరకు అవగాహన కాలేదు. మీ శరణు వేడుకుంటున్నాను, కటాక్షించండి అన్నారు. స్వామి 15 నిమిషాలు శాస్త్రిగారి వంక తీక్షణంగా చూసి, నేను అనే భావం ఎక్కడి నుంచి పుడుతుందో గమనిస్తే మనసు ఆ చోట లయమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేసేప్పుడు నాదం ఏ చోట నుంచి వెలువడుతుందో ఆ మూలం గమనిస్తే మనసు అందులో లయమవుతుంది. అదే తపస్సు అన్నారు. స్వామి సమాధానం గణపతి శాస్త్రి గారికి నూతన ఉత్సాహాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని, శక్తిని ఇచ్చింది. తనకు ఉపదేశం అయిందన్న సంతోషంతో స్వామిని స్తుతిస్తూ అప్పటికప్పుడు అసువుగా కొన్ని సంస్కృత శ్లోకాలు చెప్పారు. పళనిస్వామి ద్వారా స్వామి నిజనామం తెలుసుకొని వెంకట్రామన్కు రమణ అని, బ్రాహ్మణస్వామికి మహర్షి అని వారి పేరు మార్చి మర్నాడు ఒక మిత్రునికి ఉత్తరం రాస్తూ, నేను నిన్న భగవాన్ రమణ మహర్షిని దర్శించాను అన్నారు. అప్పటి నుంచి స్వామిని భగవాన్ రమణ మహర్షి అని తమకు ఇష్టమైన పేరుతో పిలవనారంభించారు భక్తులు. పూర్తిగా విచ్చుకున్న పువ్వు పరిమళం నలుదిక్కులకు వ్యాపించినట్లు భగవాన్ కీర్తి దేశమంతా వ్యాపించింది. ఆయన దర్శనార్థం దేశ దేశాల నుంచి భక్తులు రావడం ఆరంభమైంది. తనకు ఉపదేశమైన సందర్భంలో గణపతి శాస్త్రి గారు అసువుగా శ్రీ రమణ పంచకం చెప్పారు. అలాగే తనకు ఉపదేశమైన సంగతి తన శిష్యులకు చెబుతూ స్వామి నా గురువు అన్నారు. ఆనాటి నుండి శాస్త్రి గారి శిష్యులు కూడా భగవాన్ శ్రీ రమణ మహర్షి శిష్యులు అయినారు.
భగవాన్ సూచించిన ఆత్మవిచారణ నేనెవడను అను ఉపదేశ మార్గం మోక్షానికి విశిష్టమైందని తన శిష్యులందరకు నొక్కి చెప్పి, ఇక నుంచి మీకు నాకు రమణులే గురుదేవులు, అంతటి వారు మరొకరు లేరు అన్నారు శాస్త్రిగారు. గణపతి శాస్త్రిగారు తనకంటే పెద్దవారని, మేధావులని, పండితులని, తపస్సాలురని భగవాన్ మొదట్లో శాస్త్రిగారు అని పిలిచేవారు. దానికి ఆయన అభ్యంతరం తెలిపారు. గణపతి శాస్త్రి గారిని అందరూ ప్రేమగా నాయనా అని పిలవడం చేత భగవాన్ కూడా నాయనా అని పిలవనారంభించారు. నాయనా అనే పేరు మీద గుంటూరు లక్ష్మీకాంతం గారు గణపతి శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశారు. నాయనగారంటే భగవాన్కి ఎంతో ప్రేమ, గౌరవం. అందరి వలె భగవాన్ కూడా వారిని నాయన అని ప్రేమగా పిలిచేవారు. నాయనగారు భగవాన్ని సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని అన్నారని ఒకరు భగవాన్నే అడిగారు. స్వామి, మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారమని మాకు ఎందుకు చెప్పలేదు అని. దానికి భగవాన్, అవతారం అంటే ఏమిటి? భగవంతునిలో ఒక అంశం, రూపం ధరించడం, జ్ఞానే దైవస్వరూపం అన్నారు. ఆ విధంగా తాను ఎవరో వ్యక్తపరిచారు భగవాన్. 1905లో భగవాన్ పచ్చయ్యమ్మన్ గుడిలో 6 మాసాలు ఉన్నారు. ఆ రోజుల్లో జరిగిన ఒక సంగతి భగవాన్ మాటల సందర్భంలో చెప్పారు. నాకు ఒకటే కౌపీనం ఉండేది. అది చిరిగిపోయింది. రక్కిసం ముళ్ళు చీల్చి చిరిగిన గుడ్డలోంచి ఒక నూలుపోగు తీసి ఆ ముళ్ళు బెజ్జంలో దూర్చి కౌపీనం కట్టుకున్నాను. ఎవరూ లేని సమయం చూసి దాన్ని ఉతుక్కునేవాణ్ణి. నా అవస్థ చూసి ఒక గొల్లపిల్లవాడు హేళన చేశాడు. కానీ ఓ భక్తుడు జాలిపడి 2 కౌపీనాలు, 2 అంగవస్త్రాలు కొని ఇచ్చాడు. నీ సంగతి నువ్వు నిజంగా పట్టించుకోకపోతే అవసరమైనవన్నీ బలవంతంగానైనా ఇచ్చిపోతారు. ఏమీ అక్కరలేని వానికి అవసరమైనవన్నీ వాటంతటా అవే వస్తాయి అన్నారు భగవాన్. భగవాన్ ఉపదేశానుసారం నాయనగారు సాధన చేయ సంకల్పించి చూతగుహ చేరారు. ఉమాదేవే తనకు శ్రీరమణుని చూపించి జ్ఞానబోధ చేయించింది అనే సంతోషంలో 1 నెలలో ఉమాసహస్రం రచించారు. ఆ గ్రంథాన్ని ఉమాదేవికే అంకితం ఇచ్చారు. ఆఖరు రోజు రాత్రి చూత గుహలో స్వామి సమక్షంలో మిగిలిపోయిన 300 శ్లోకాల్ని 4 పండితులకు ఆవేశంతో అసుబుగా చెప్పి ఉమాసహస్రాన్ని పూర్తి చేశారు గణపతి శాస్త్రిగారు. ఉమాసహస్రం అవతరణ నాయనగారి జీవిత చరిత్రలో గొప్పగా వర్ణింపబడింది. 1908లో భగవాన్, నాయన మరికొంతమంది కలిసి జనవరి నుంచి మార్చి వరకు పచ్చయ్యమ్మన్ గుడిలో ఉన్నారు. ఖర్చు రంగస్వామి అయ్యర్ భరించారు. గంభీరం శేషయ్య గారు వంట చేసేవారు. గణపతి శాస్త్రి గారు ఉమాసహస్రానికి మెరుగులు పెట్టి అమ్మవారి ముందు చదివేవారు. ఆదిశంకరుల వలె నాయన భారతదేశమంతా తిరిగి యాత్రలు చేసి అనుకూలమైన చోట తపస్సు కూడా చేశారు. 1912లో గోకర్ణంలో ఉన్నారు. ఆ క్షేత్రం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచినది. అక్కడ గణేష్ భట్ అనే ఆయన శాస్త్రిగారి శిష్యులైనారు. ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి దైవరాతులై సుప్రసిద్ధ మంత్రవేత్తలు అయినారు. నాయనగారి దృష్టి నుంచి తప్పించుకున్న విజ్ఞాన శాస్త్రం ఏదీ లేదు. జ్యోతిష్యం, ఛందస్సు, కామశాస్త్రం రాశారు. శిష్యులకు, మిత్రులకు గొప్ప ఉత్తరాలు రాశారు. తమకు ప్రియమైన భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ దేశం తిరిగారు. స్త్రీలు సహితం వేద పఠనకు, మంత్రదీక్షకు అర్హులని చాటారు. ఎందుకంటే స్త్రీ తల్లి, గృహిణి. ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నతురాలు. అయితే పిల్లలు, కుటుంబం, పరిసరం అభివృద్ధి చెందుతుందని శాస్త్రిగారి భావన. ఆయన వేద సాంప్రదాయాన్ని చివరి వరకు నిష్టగా పాటించారు. తన తపఫలితాన్ని భగవాన్ అనుగ్రహించాలి అనే స్థిర నిశ్చయంతో నాయనగారు భార్యాసమేతంగా అరుణాచలం వచ్చి భగవాన్ ఆదేశానుసారం మామిడి తోపులో తపస్సు ఆరంభించారు. ఒళ్ళు మరిచి రాత్రింబవళ్ళు ధ్యానంలో ఉండేవారు. ఒకసారి దేహం వశం తప్పుతోందని గ్రహించి భగవాన్కి ఒక చీటీ రాసి పంపారు గణపతి శాస్త్రి గారు. అప్పుడు భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నారు. ఆ మర్నాడు నాయనగారు భగవాన్ దగ్గరకు వచ్చారు. నాయనగారు చెప్పిందంతా విని స్నానం చేసే ముందు శిరోపరిభాగం
ఆముదంతో మర్దన చేయండి అన్నారు. కానీ ఆ తర్వాత ఒక రాత్రి నాయనగారికి శిరోభాగాన బాధ అధికమైంది. దాన్ని కపాలభేదం అన్నారు కొందరు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.